హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. సమయం వ్యర్థం చేయకుండా డైరెక్ట్గా వాక్యానికి వెళ్దాం. అలాగే ఆర్కెస్ట్రా పిల్లలు మంచిగానే ప్లే చేస్తున్నారు. మధ్యలో అవసరమైతే ఒక్కొక్క చరణం పాడుతుంటాను. వాక్యం ఎక్కువసేపు చెప్పాలని ఉంది కానీ మీరు భోజనం చేయలేదని విన్నాను నేను. అందుకని తొందరగా వాక్యం ముగించేసి భోజనం పెట్టేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎంతమందికి తక్కువ వాక్యం కావాలి? హల్లెలూయా చెప్పండి. అబ్బాబోయ్! భోజనం కాదు మాకు వాక్యం కావాలి అన్నవారు 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. వాక్యానికి వెళ్ళిపోదాం. తీయండి దేవుని యొక్క వాక్యం నుండి యెషయా గ్రంథము 7 అధ్యాయము 14 వచనం. యెషయా గ్రంథము 7 అధ్యాయము 14 వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదువు. యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ఈ వాక్యం గురించి 2 మాటలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. మరొకసారి చదువుదాం అదే మాట. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. వీడిని విసర్జించుటకు చాలు. ఈ వాక్యం మనం చదివాము కదా. ఈ వాక్యం నుండి ఒక చక్కటి అంశం మీతోనే మాట్లాడతాను. దాని ముందు నా గురించి ఆల్రెడీ పాస్టర్ గారు చెప్పారు. నేను తెలుగువాడిని కాను. నేను ఒరిస్సాలో పుట్టి పెరిగిన ఒడియావాడను. కానీ ఆంధ్ర వచ్చిన తర్వాత ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అందుకు తెలుగు అల్లుడైపోయాను. తెలుగు అల్లుడు. ఏ సంఘానికి వెళ్ళినా పాస్టర్లు అందరూ నన్ను అల్లుడని పిలుస్తారు. ఎందుకంటే నాకు తెలుగు రాదు కదా. అందుకే తెలుగు అమ్మాయిని చేసుకున్నాను కనుక. ఇప్పటికి కూడా తెలుగు పూర్తిగా రాదు. ఒక్కొక్కసారి వాక్యం చెప్పినప్పుడు మధ్యలో కొన్ని వచనాలు నేను పలకలేను. మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత మా పాస్టర్ గారు చెప్తారు, ఆవిడకి తెలుగు వచ్చు కదా, తెలుగు ఆమె కదా, మీరు ఇలా మాట్లాడారు, అలా కాదు ఇలా మాట్లాడాలని చెప్తారు. ఓ సారీ అని చెప్పేసి మళ్ళీ నేర్చుకుంటుంటాను. నేర్చుకున్న తర్వాత మళ్ళీ తప్పు చెప్పేస్తుంటాను. ఎందుకంటే నా సొంత భాష కాదు కనుక. కానీ ఇప్పుడు వరకు మాట్లాడిన మాటలు ఎంతమందికి అర్థమైంది? అందరికీ అర్థమైందా? అయితే నాకు తెలుగు వచ్చేసినట్లే. ప్రైజ్ గాడ్. చాలా సంతోషం. యేసుక్రీస్తు లోకములో పుట్టక ముందు దాదాపు 700 సంవత్సరం క్రితం, ఎన్ని వందలమ్మా? 700 సంవత్సరం క్రితం దేవుని యొక్క వాక్యములో ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయబడిన మాట ఇదే. ఒక కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టదువు. 700 సంవత్సరం క్రితం కన్యక గర్భవతి అన్నారు. కన్యక గర్భవతి అవ్వడం అసాధ్యము. ఈరోజు ఒక విచిత్రమైన మాట మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే కన్యక ద్వారా పుడతాడో ఆయన నిజమైన దేవుడు అని 700 సంవత్సరాల క్రితం చెప్పబడింది. దాన్ని ఎవ్వరు నమ్మలేని సంగతి. ఎవ్వరు కూడా నమ్మలేరు. ఎందుకంటే ఇది అసాధ్యం. నేను కూడా నమ్మను, మీరు కూడా నమ్మరు, ఎవరు కూడా నమ్మం. కానీ అది జరిగినప్పుడు ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైన లోక రక్షకుడు అని తెలుసుకుంటారు. ఇదే మీకు సూచన అయి ఉండును అని యెషయా ప్రవక్త ద్వారా రాయబడింది. మత్తయి సువార్త 1 అధ్యాయము 23 వచనం. మత్తయి సువార్త 1 అధ్యాయము 23 వచనం. ఇదిగో
కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు అంతయు జరిగేను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చెప్పండి, 700 సంవత్సరం క్రితం ఏ ప్రవచన అయితే చెప్పబడింది, 700 సంవత్సరం తర్వాత యేసు ప్రభు గురించి అదే ప్రవచన నెరవేర్చబడింది. ఇప్పుడు పాస్టర్ సాలెం గారు ఉన్నారు అనుకోండి. ఆయనే ఏ ఊర్లో పుట్టారండి మీరు? కోయేటిపాడులో పుట్టారు కదా. కోయేటిపాడులో పుడితే ఒక 700 లేకపోతే 1000 సంవత్సరాల క్రితం ఎవరైనా పుస్తకంలో రాసి పెట్టారా? సాలేం అని ఒక పాస్టర్ గారు పుడతారు. వాళ్ళ అమ్మ నాన్న ఇలాగ ఉంటారు. కోయేటిపాడు అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో పుడతారని 1000 సంవత్సరాల క్రితం మీ గురించి రాసారండి ఎవరైనా? మీ గురించి కాదయ్యా, నా గురించి కూడా ఎవరు రాయలేదు. ఈళ్ళ గురించి కూడా రాయలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి కూడా రాయలేదు. ఎక్కడ ఎప్పుడు ఎవ్వరు గురించి ఫలానా రీతిగా పుడతారు, ఫలానా ఊర్లో పుడతారు, ఫలానా తల్లి గర్భంలో పుడతారు అన్న మాట ఎవ్వరి గురించి రాయబడలేదు. భూప్రపంచం సృష్టి అయిన మొదలుకొని ఇప్పుడు వరకు రక్షకుడు ఒకరు గురించి మాత్రము రాయబడింది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు గురించి మాత్రము రాయబడింది. 700 సంవత్సరాల క్రితం ఏమని రాయబడింది అంటే, కన్యక గర్భవతి అవుతది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. మరియమ్మకే ఎవరితోనే ప్రధానమైంది? దాదాపు 16, 17 సంవత్సరాలు అమ్మాయికే యోసేపుతోనే ప్రధానమైంది. వివాహము అవలేదు. ఆ సమయంలో దేవదూత వచ్చి మాట్లాడతాడు. ఏమనంటే, కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కను అనే ప్రవచన నీ ద్వారా నెరవేర్చబడుతుంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ టాపిక్ నాకు కాదు గనుక ఇంకా లోపలికి నేను వెళ్ళట్లేదు. చాలా జాగ్రత్తగా వినండి. యూదులలో చాలా మంది ఈ ప్రవచన చదివిన వారు, ఆ వాక్యము చదివిన వారు, ఈ ప్రవచనలో కన్యక ద్వారా యేసుక్రీస్తు పుడతారని తెలిసిన వారు చాలా మంది చిన్నప్పటి నుంచి వివాహము చేసుకోకుండా వృద్ధాప్యం వచ్చే వరకు కూడా అలాగే కన్యకగా మిగిలిపోయారు. నా కడుపులో పుడతాడేమో రక్షకుడు, నా కడుపులో పుడతాడేమో దేవుడు అని చెప్పి ఎదురు చూస్తూ, ఎదురు చూస్తూ, ఎదురు చూస్తూ చాలా మంది అలాగే వివాహం చేసుకోకుండా ఆగిపోయారు. ఒక్కరు ఇద్దరు కాదండి, కొన్ని వందల మంది. కానీ దేవుడు మరియమ్మని ఎన్నుకున్నారు. మరియమ్మ పరిశుద్ధురాలని, మరియమ్మ దేవుని యొక్క చిత్తములో ఉన్నది గనుక ఆ మరియమ్మని ఎన్నుకొని కన్నికగా ఉన్నప్పుడు దేవుని శక్తి మరియమ్మ మీదకు వచ్చి ఆవరించినప్పుడు ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుని పేరు ఇమ్మానుయేలు. దానికి స్తోత్రం చెప్పండి. ఇమ్మానుయేలు అనగా అర్థం దేవుడు మనకు తోడు. పరలోకములో ఉన్న దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఒక కన్నిక గర్భములో జన్మించాలి. మీరందరూ అంటారు, ఎందుకు జన్మించాలండి? ఎందుకు నరావతరిగా పుట్టాలి అసల అవసరమా? అంటే చాలా అవసరం. ఎందుకంటే ఒక మనిషి రక్షించబడాలంటే మరి ఒక మనిషి ఆయనే బదులుగా చనిపోవాలి, రక్తము చిందించాలి. గాని లోకములో ఎవరు పరిశుద్ధులు లేరు గనుక యేసు కన్నిక గర్భములో పుట్టి మన కోసం సిలువలో చనిపోతాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పాలమ్మా హల్లెలూయా. హల్లెలూయా. రెండో మాట చెప్తాను వినండి. మొదటి సూచన ఏంటంటే, కన్నిక గర్భములో పుడతారు అన్నట్లుగా యేసయ్య కన్నిక గర్భములో పుట్టాడు. రెండో మాట మీకా గ్రంథము 5 అధ్యాయము 2 వచనం.
బెత్లెహేము, బెత్లెహేము, ఎఫ్రాతా, ఎఫ్రాతా, యోదావారి కుటుంబములో యూదవారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైనను స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నీలో నుండి వచ్చును. ఎక్కడ నుండి అండి? బెత్లెహేము ఎఫ్రాతా, యూదవారిలో నీవు స్వల్పమైన గ్రామమైనను గ్రామమైనను నా కొరకు నా కొరకు ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలునను ఏలబోవుటకు నీలో నుండి ఆయన పుడుతున్నాడు అని చెప్పారు. యేసుప్రభు ఎక్కడ పుట్టారండి? ఎవరు చెప్తారు? తెలీదా? బెత్లెహేములో. రైట్. యేసుప్రభు తల్లిదండ్రి ఊరు ఎక్కడండి? పాస్టర్లు చెప్పకూడదు, పాస్టరమ్మ గారులు చెప్పొద్దు, విశ్వాసులు చెప్పండి. యోసేపు ఈ ఊరు ఎక్కడ? అబ్బా, బాగా చెప్పారే! చప్పలు కొట్టండి. ఎంతమంది చెప్పారు? వారి కోసం చప్పలు కొట్టండి అందరూ. సూపర్ చెప్పారు. నేను కొన్ని చోట్ల అడిగితే పెద్దలు కూడా ఇలా పైకెత్తి చూశారు ఇలాగా. ఎక్కడ ఎక్కడ అన్నట్టు. నజరేయుడైన యేసు అంటాం కదా. ఎందుకని? వాళ్ళ ఊరు పేరు నజరేతు. కానీ దేవుడు మిఖా గ్రంథములో కొన్ని వందల సంవత్సరం క్రితం ఏమని రాయించారంటే, బెత్లెహేములో రక్షకుడు పుడతాడు. ఆ కన్యక గర్భవతి అయినప్పుడు ఆ కన్యక ఎక్కడికి వెళ్ళాలి? బెత్లెహేము వెళ్ళి బెత్లెహేములో కన్నాలి. బెత్లెహేములో అక్కడ వెళ్ళి ప్రసవించాలి. ఆ కన్యక గాని బెత్లెహేములో ప్రసవించకుండా అమెరికాలో ప్రసవిస్తే ఆయన రక్షకుడు కాదు. యూరోప్ లో ప్రసవిస్తే ఆయన రక్షకుడు కాదు. మొగల్తూరులో పుట్టి ఉంటే ఆయన రక్షకుడు కాదు. ఎందుకంటే వాళ్ళ తల్లి కన్యకై ఉండాలి. మళ్ళా జన్మించేది కూడా ఎక్కడ? బెత్లెహేములో పుట్టాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బెత్లెహేములో పుట్టాలని ఇప్పుడు ఏం చేశారు అంటే, జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుంటుంది. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం. 2వ అధ్యాయం. తీసారయ్యా? చదవండి. స్టార్టింగ్. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు అగస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, దావీదు వంశములో గోత్రములో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అందరు చేపలు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారంట? నజరేతు నుండి ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేముకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? కన్యక గర్భవతి ఒక కుమారుని కనును కనుక నేను వెళ్ళి అక్కడ కంటాను అని వెళ్ళిందా? కనడానికి వెళ్ళలేదండి. అక్కడ ప్రసవించమని వెళ్ళలేదు. దేవుడు అలా ప్రణాళిక సిద్ధపరిచారు. ఇప్పుడు నజరేతు నుండి బెత్లెహేముకి ఎంత దూరం తెలుసా? 145 కిలోమీటర్లు. 145 కిలోమీటర్లు. అంత దూరము గర్భవతి అయిన స్త్రీ ప్రయాణం చేసి వెళ్ళి, ఇప్పుడులాగా ట్రైన్ లేదు, ఇప్పుడులాగా బస్సు లేదు, ఇప్పుడులాగా కార్ ఫెసిలిటీ లేదు, ఇప్పుడులాగా ఆటో కూడా లేదు. అప్పుడు అంత దూరం నడిచి వెళ్ళాలి. లేకపోతే వాహనం తీసుకుంటే ఏం తీసుకోవాలి? గాడిద ఎక్కి వెళ్ళాలి.
145 కిలోమీటర్ ఎందుకు వెళ్ళారంటే ప్రజా సంఖ్య రాయవలని అగస్టస్ ద్వారా ఏం చేయబడి ఆజ్ఞాయను. ఇప్పుడైతే మన ఇంటింటికి వచ్చేసి పేర్లు రాసేస్తున్నారు, ప్రజా సంఖ్య రాస్తున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక సెంటర్ ఉండేది, ఆ సెంటర్కి వెళ్ళాలి. అయితే దావీదు వంశంలో పుట్టినవాడు గనుక యోసేపు ఏం చేస్తాడంటే తన భార్య అయిన కన్నికైన మరియను తీసుకొని ఎక్కడికి వెళ్తారు? బెత్లెహేముకి వెళ్తారు. బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత జరిగిన సంగతి చదువురైనా. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి ఓకే చదువు. సత్రంలో వారికి స్థలము లేనందున సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు మనిషి రూపులో జన్మమించినప్పుడు ఎప్పుడైతే ఆయన జన్మించారు అప్పుడు సత్రములో ఏమి లేదు, స్థలము లేదు. సత్రములో స్థలం లేదు. సత్రములో స్థలం లేదు కనుక ఆయన ఎక్కడ పడుకోబెట్టారమ్మా? పశువుల తొట్టెలో పరుండ చేశారు. ఒక్కసారి ఆలోచించండి. ఆకాశ భూమి లోకములో జన్మించినప్పుడు ఆయనకి మనమైతే మన పిల్లల డెలివరీ కోసం ఏం చేస్తాము? ఈ హాస్పిటల్ మంచిది కాదు, ఆ హాస్పిటల్ మంచిది కాదు, ఆ హాస్పిటల్లో ఫెసిలిటీ మంచిది కాదని మంచి హాస్పిటల్లో ఎంత ఖర్చు పెట్టైనా జాయిన్ చేసేస్తాం. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు మాత్రము సత్రములో స్థలం లేదు. మొత్తం ఎందుకంటే ఆ జిల్లాలో, ఆ స్టేట్ లో ఉన్న అందరూ కూడా వచ్చేసారు. వచ్చేసి ముందుగానే డబ్బులున్న వారందరూ ఏం చేశారు? సత్రములో రూమ్స్ అన్ని బుక్ చేశారు లాడ్జింగ్ లో. కానీ యేసు ప్రభు తల్లిదండ్రులు అక్కడ ఉండడానికి ప్లేస్ దొరకలేదు. అందుకు ప్రసవించినప్పుడు వారు ఒక చోట ప్రసవించి తీసుకునెళ్ళి సత్రములో స్థలము లేదు గనుక ఎక్కడ? పశువుల తొట్టిలో పరుండ చేశారు. ఒక్కసారి ఆలోచించండి. మనం ఇలా కూర్చుని ఉంటే నిజంగా ఈరోజు చలికాలం గనక మీరు ఇలాగున్నారు గానీ, ఇప్పుడు ఎండాకాలం అనుకోండి, పాస్టర్ గారిని తిట్టడం మొదలుపెట్టేద్దురు ఈ టైంలో. ఏమని? 2 ఫ్యాన్లు పెట్టలేరా అండి? బోలెడు కానుకలు మేము ఇస్తున్నాం. ఈ మైక్ సెట్ ఒక్కటేనా? ఇటొక ఫ్యాను, అటొక ఫ్యాను, అటొక ఫ్యాన్, ఇటొక ఫ్యాన్ ఎట్టియండి. మాకు దోమలు కుట్టేస్తున్నాయి. గానీ యేసు ప్రభు పుట్టినప్పుడు అంత భయంకరమైన స్థలం అంటే పశువుల తొట్టిలో పరుండ చేశారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక్కసారి నేను ఆలోచిస్తున్నాను. అయ్యా! నువ్వు పుట్టడం అవసరమా? నువ్వు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడు. అందుకు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్య గారు ఒక పాట పాడారు. నేను ఒక చరణం పాడుతాను వినండి. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ చలనమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచు, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, నీ సృష్టిలో ఈ లోకమే నీవు నాకు ఇచ్చిన సత్రమయ్యా,
స్థలమే దొరక ఎంత దీనాతి దీనము ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా ఎంత దయనీయము తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీ రగుచున్నది ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా రెండు చేతులు పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలాగా మ్యూజిక్ అలాగ ఉంచండి, అదే స్కేల్ పట్టుకోండి. చూడండి ఇక్కడ ఏం రాశారు, నీ సృష్టిలో ఈ లోకమే నీవు నాకు ఇచ్చిన సత్రమయ్య. ఈ సృష్టి అంతా ఆయన సృష్టి చేసి మనకు ఇల్లు ఇచ్చాడు, మనకు ఒక చోట ఇచ్చాడు, ఇది మనకు సత్రముగా ఇచ్చాడు. కానీ ఆ సత్రములో అనగా ఆయన సృజించిన ఈ సత్రములో ఆయనకే తలబెట్టుకుటకు కూడా తలవు లేకుండా అయిపోయింది. అందుకని పశువుల తొట్టెలో పరుండ చేశారు. భోజనం చేశాం కదా, బ్రదర్ గారి పేరు ప్రభుదాస్ గారా, బుజ్జిబాబు గారు. బుజ్జిబాబు గారి ఇంటి దగ్గరే భోజనం చేయక ముందు వాళ్ళతో మాట్లాడుతుంటే ఆయన 2 మాటలు చెప్పారు. ఇప్పటికే నేను మర్చిపోలేకపోతున్నాను. అయ్యా, ఈ పని ఆ పని ఆ పని ఈ పని అని చేసి చాలా ప్రయత్నం చేశానయ్యా, నాలోని ఏ ఆశీర్వాదం కనబడలేదు, నాలోని ఏ దీవెన కనబడలేదు. కానీ ఎప్పుడైతే నేను దేవుడి మీద ఆధారపడ్డానో దేవుడు నాకు ఇల్లు ఇచ్చారయ్యా అన్నారు. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. నిజమే, దేవుడు మనకు ఒక ఇల్లు ఇస్తేనే తప్ప మనకు ఇల్లు రాదండి. ఏదైనా మనం పొంది ఉన్నామంటే దేవుడు ఇచ్చుట బట్టి మనం పొంది ఉన్నాం. ఏదైనా పొందవచ్చున్నామంటే దేవుడు ఇస్తేనే మనం పొందుతాం. దానికి స్తోత్రం. అటువంటి మహాదేవుడికి ఉండడానికి కూడా స్థలం లేకుండా అయిపోయింది. పట్టుకున్నాయన ఆదేశం. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. చల్లగాలిలో చాటులేక నాలుమూలగా చలి పుట్టెనయ్యా, చల్లగాలిలో చాటులేక నాలుమూలగా చలి పుట్టెనయ్యా, తల్లి ఓడిలో ఒదిగినావయ్యా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము తలచుకుంటే నా గుండె తడబడి చిన్నది ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. హల్లెలూయా. చల్లగాలిలో చాటు లేదు, నలువెలలా చాలి పుడుతుంటే దోమలొచ్చి కాటేస్తుంటే యేసుక్రీస్తు పశువుల తొట్టిలో పడుకున్నాడు. అబాలేషు ఎందుకోసం తెలుసా? మీకోసమే, నా కోసం. ఎందుకంటే ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే, ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళాలంటే, చూడండి, ధనవంతుడి ఇంటి దగ్గర పుట్టినవాడు
పేదవాడి దగ్గరికి వెళ్ళలేరు గాని, పేదవాడి ఇంటి దగ్గర పుట్టినవాడు పేదవాడి దగ్గరికి వెళ్ళగలడు. ధనవంతుడి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళగలడు. అందుకు దేవుడు పేద కుటుంబంలో పుట్టాడు. యోసేపు, మరియ గురించి చాలా పేద పరిస్థితిలో ఉన్నవారు అని బైబిల్ చెప్తుంది. అంతే మాత్రం కాదు. వాళ్ళు ఎప్పుడైతే యేసుప్రభు పుడుతున్నాడో ఆ పరిస్థితిలో కూడా ఎక్కడి నుంచి వచ్చారంట? నజరేతు నుండి బెత్లెహేముకొచ్చారు. బెత్లెహేముకొచ్చి బెత్లెహేములో ప్రసవించెను గనుక యేసుక్రీస్తు నిజ రక్షకుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హల్లెలూయా! గట్టిగా చెప్పండి హల్లెలూయా! కన్నిక గర్భవతి అయి కుమారుని కనును యేసు ప్రభు కోసం నెరవేర్చబడింది. రెండవది బెత్లెహేములో పుడితేనే ఆయన రక్షకుడు అనినది కన్యక బెత్లెహేముకు వచ్చి అనడం ఇది ఒక అద్భుతమైన సందర్భం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా! మహాదేవుడు ఎందుకు పుట్టాడు అని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 9 అధ్యాయము 6 వచనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. గట్టిగా చెప్పండి హల్లెలూయా! గట్టిగా చెప్పండి హల్లెలూయా! ఆయన జన్మము అద్భుతం. ఇక్కడ యేసు ప్రభు ఒక పేరు రాయబడింది. అది చెప్పాను కదా, 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడి ఆయన పేరు కూడా ఏమిటి అది రాయబడింది. ఆ పేరు అర్థమే ఆయన ఎటువంటి వాడు, ఎందుకు పుట్టాడు అన్నది మనము గ్రహించగలము. మరి ఒకసారి చదువుదాం చూడండి. ఇక్కడ ఆయన పేరేంటి? మొదటి పేరు ఆశ్చర్యకరుడు. అందరూ చెప్పండి ఆశ్చర్యకరుడు. గట్టిగా చెప్పాలమ్మా ఆశ్చర్యకరుడు. మళ్ళీ చెప్పండి ఆశ్చర్యకరుడు. మరి ఒకసారి చెప్పండి ఆశ్చర్యకరుడు. ఆయన ఎవరమ్మా? ఆశ్చర్యకరుడు. హల్లెలూయా! నీ జీవితంలో నా జీవితంలో ఆశ్చర్యక్రియలు చేసేవాడు. ఆయన పుట్టడమే ఆశ్చర్యము. ఎలా తెలుసా? కన్యక గర్భములో పుట్టడమే ఆశ్చర్యము. అంత మాత్రము కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎక్కడ పుడతాడో ఆ ఊరు చెప్పి పుట్టడమే ఆశ్చర్యము. ఆయన పుట్టుక ఆశ్చర్యము. ఏ వంశములో పుడతాడు, ఏ గోత్రములో పుడతాడు, ఏ ఊరిలో పుడతాడు అన్ని చెప్పి పుట్టేవాడు. ప్రపంచంలో ఎవరు లేడు, యేసు ప్రభు ఒక్కడే. అందుకు ఆశ్చర్యకరుడు ఆయనే. అంతే మాత్రం కాదు, లోకములైన బ్రతికి ఉండగా ఆయన చేసిన క్రియలో ఆశ్చర్యము. ఆర్కెస్ట్రా వల్ల రెడీగా ఉండాలి. ఆయన చేసిన క్రియలు ఆశ్చర్యము. ఇంటి వారిని నడిపించాడు, గుడ్డి వారికి చూపించాడు, చెవిటి వారికి వినికిడిచ్చాడు. జాగ్రత్తగా వినండి, మోగ వారికి మాట్లాడడానికి శక్తి ఇచ్చారు, పక్షవాయు రోగులను బాగు చేశారు, కుష్ఠ రోగులను బాగు చేశారు, చనిపోయిన వారి సైతము ఆయన తిరిగి లేపాడు. చేపలు కొడుతున్న దేవుని స్తోత్ర చరిత హల్లెలూయా. అందుకు నేను ఒక పాట గొప్పది రాజుల రాజు ఏమని చెప్పను, గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను, గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను, గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. ఏ అద్భుతాలు చిత్రాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసే నే, గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను, గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. కుంటి వారిని నడిపించాడు, కుంటి వారికి చూపునిచ్చాడు, పక్షవాయు కుష్ఠరోగుల దీనమరను కైకొన్నాడు. కుంటి వారిని నడిపించాడు, కుంటి వారికి చూపునిచ్చాడు, పక్షవాయువు కుష్ఠరోగుల దీనమరను కైకొన్నాడు.
మాట మాత్రము పలికినాడు, మాట మాత్రము పలికినాడు, ప్రస్తుతన్నించు అప్పదేవుడు, అప్పదేవుడు రాజుల రాజు ఏమని చెప్పను, అప్పదేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్పండి, హల్లెలూయా. ఆయన చేసిన క్రియలు అద్భుతమైన, నీ కోసము నా కోసం సర్వలోకము కోసం ఆయన సిలువలో చనిపోయాడు. ఆయన పుట్టేది చనిపోవడానికి, కానీ చనిపోకముందు ఒకరోజు ఏం జరిగింది తెలుసా? 12 శిష్యులు ఉండగా యేసుప్రభు అంటారు, రోమా ప్రభుత్వం వారు సైనికులను పంపించి నన్ను బంధించి తీసుకుని వెళ్ళిపోతారు. బంధించి తీసుకుని వెళ్ళి వారి చిత్రహింస చేసి నన్ను సిలువలో చంపిస్తారు. అని గుర్తుంచండి, నేను చనిపోతాను. చనిపోయిన తర్వాత 3వ నాడు తిరిగి లేస్తాను. నేను 3వ నాడు తిరిగి లేచినప్పుడు నేనే ఇమ్మానుయేలు దేవుడు అని నీవు నమ్మాలి. నేను 3వ నాడు తిరిగి లేచినప్పుడు కన్నిక గర్భంలో పుట్టి ఉన్నవాడు నేనే అని నమ్మాలి. నేను 3వ నాడు తిరిగి లేచినప్పుడు బెత్లెహేములో పుట్టి ఉన్నవాడు నేనే అని నీవు నమ్మాలి. ఆ మాట చెప్పినప్పుడు పేతురు అని ఒక అపోస్తలుడు శిష్యుడు వచ్చి అంటాడు, ప్రభువా, చనిపోయిన వాడిని లేపినవాడు నీవే, నువ్వు చనిపోతావంటే అది జరగవు అన్నాడు. అంటే యేసు ప్రభు పేతురు వైపు చూసి కోపంగా ఏమంటాడు తెలుసా? సాతాను వెనుకకే పొమ్ము అని. యేసు ప్రభు అంటాడు, నా ప్రాణం ఎవరు తీయలేరు, కానీ నా ప్రాణం విడిచిపెట్టగలను, నా ప్రాణములు మళ్ళా నేను తీసుకోనగలను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఈ పేతురు గురించి ఒక మాట చెప్పనా? బంధించి తీసుకుని వెళ్ళిపోదాం అన్నప్పుడు పేతురు దగ్గర ఒక ఖడ్గం ఉంది. ఆ ఖడ్గము తీసేసి ఒకరే తలకాయ నరికేద్దాం అని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఖడ్గము ఇసిరినంటేనే ఆ మనిషి ఏం చేశాడు తెలుసా? ఇలా చేస్తాడు. ఇలా చేసిన వెంటనే ఇక్కడ తగిలి చెవి కట్ అయిపోయి కిందనే పడిపోయింది. యేసు ప్రభు అన్నాడు, పేతురు, నీ ఖడ్గం నివారలు పెట్టు. ఖడ్గం వాడిన వాడు ఖడ్గముతోని చనిపోతాడు. నేను నా ప్రాణమును రక్షించాలనుకుంటే నీ ఖడ్గము నాకు అవసరమా? ఇప్పుడే ఆజ్ఞాపిస్తే ఆకాశం నుంచి, పరలోకం నుంచి లక్షలాది మంది, కోట్లాది మంది దేవదూతలు దిగి వచ్చి అందరిని నలికి పారేస్తారు. అని ఒక మాట చెప్పనా? మనందరూ ఊపిరి ఆయన చేతిలో ఉంది. యేసు ప్రభుని చంపడానికి వచ్చిన ఆ సైనికులు ఊపిరి కూడా యేసు ప్రభు చేతిలో ఉంది. చనిపోనుగా కంటే చనిపోతుంది. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని యేసు ప్రభు వారిని అడుగుతారు. అడిగితే వాళ్ళంటారు, నజరేయుడైన యేసుని అంటారు. యేసు ప్రభు అంటారు, నేనే. ఆ మాట విన్నంటనే ఆయనను బంధించి తీసుకుని వెళ్తానన్న వారందరూ కిందనే దమ్మని పడిపోతారు. వాళ్ళేం చేయగలరు యేసేను? ఎందుకు పేతురుతో అంటున్నారు, నువ్వు నన్ను రక్షించాలని అనుకుంటున్నావా? నేను ఆజ్ఞాపిస్తే నా దూతలు కిందికి దిగిరారా? నా కోసం యుద్ధం చేయరా? నేను చనిపోవడానికి పుట్టాను. క్రిస్మస్ ఎందుకు తెలుసా? రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పడానికి క్రిస్మస్. క్రిస్మస్ ఎందుకు తెలుసా? ఆయన చనిపోవడానికి పుట్టాడని చెప్పడానికి క్రిస్మస్. యేసుక్రీస్తు సిలువలో మన కోసం చనిపోయాడు. ఎందుకంటే పరిశుద్ధ రక్తము చిందించబడితేనే తప్ప మనం క్షమాపణ పొందలేము, మన పరలోకం వెళ్ళలేము. అందుకని ఆయన సిలువలో చనిపోయి 3వ నాడు తిరిగి లేచి ఆయనే కన్నిక గర్భములో పుట్టాడని, ఆయనే బెత్లెహేములో పుట్టాడని, ఆయన అద్భుతాలు చేశాడని, ఆయన సర్వశక్తి లేని దేవుడు అని, ఆయన రక్షకుడు అని రుజుపరిచాడు. ప్రైజ్ ద లార్డ్.
గట్టిగా చెప్పండి అమ్మ హల్లెలూయా. అందుకు ఆయన పేరు ఆశ్చర్యకరుడు. తర్వాత ఆలోచనకర్త. రెండో పేరు ఆలోచనకర్త. నీకు మంచి ఆలోచన ఇస్తారు. ఎలాగ బ్రతకాలో చెప్తారు. మీకు తెలుసండి, మా ఇంటి దగ్గర నన్ను తింగరవాడు తింగరవాడు అనేవారు అందరూ. చిన్నప్పటి నుంచి నేనేంటంటే పెద్దలు ఉన్నా చిన్నలు ఉన్నా ఏం పట్టించుకునేవాడిని కాదు. వెళ్ళిపోయి పెద్దల మధ్యలో కూడా మాట్లాడేసేవాడిని. ఆవిడ మా ఇంటి వాళ్ళు నన్ను "ఏయ్ నోర్మై ఎలే తింగరవాడు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి" అని తిట్టేవారు. కానీ ఈరోజు నా మేనకోడలు పెళ్ళైనా, నా మేనల్లుళ్ళు పెళ్ళైనా, ఏమి జరిగినా ఇలా ఎలా సంబంధం వచ్చింది, చేస్తే బాగుంటది అంటావా తమ్ముడు అని అడుగుతున్నారు మా అక్క వాళ్ళు. ఉమ్. ఒక్కోసారి మా అక్క వాళ్ళు అంటారు, తింగరవాడు తింగరవాడు అంటుంటే అందరికంటే ఈయన జ్ఞానవంతుడైపోయాడేటి అంటున్నాడు. కానీ ఒక మాట చెప్పనా, దేవుడు సన్నిధికి చర్చికి వచ్చి కూర్చొని ప్రతి ఆదివారం వాక్యం వింటుంటే నీకు తెలియకుండానే జ్ఞానవంతుడైపోతావు. హల్లెలూయా. మన తింగరతనంగా ఉండం, బుద్ధి లేని వారుగా ఉండం, లేని వారుగా ఉండవు. ఏ చదువు చదివినా నంబర్ 1 చదువులో నీవు మార్చబడతావు. సమయం ఎంతవరకు తెలియదు గానీ నిజంగా మా చిన్న పాప సంగతి చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి. మా చిన్న పాప 2 సంవత్సరాలన్నరలోనే స్కూల్‌లో వాళ్ళ అక్క స్కూల్‌కెళ్తుంది అని, నాకు బ్యాగ్ కొనరా, నాకు యూనిఫార్మ్ ఇవ్వరా, నాకు స్కూల్‌కి పంపించరా అని చెప్పి గొడవ చేస్తే, ఏడుస్తుంది కదా అని చెప్పి బ్యాగ్ కొనేసి, ఆ టీచర్ గారితో మాట్లాడి స్కూల్‌లో మాట్లాడి జాయిన్ చేస్తాం. 2500 ఇచ్చేసి జాయిన్ చేస్తాం. 3 నెలలు మాత్రం చదవాలి అని. జాయిన్ చేసిన తర్వాత ఎళ్ళింది. ఎళ్ళిన తర్వాత మరుసటి రోజు వచ్చేసి, "నేనెళ్ళను, నేనెళ్ళను. అమ్మ తల్లి డబ్బులంతా కట్టేసాను. ఇప్పుడు ఎళ్ళను అంటావేంటి" అని చెప్తే, బలవంతంగా బస్సులో తీసుకొనెళ్ళి ఇలా పడేసాను. సెకండ్ డే. ఫస్ట్ డే అయితే బ్యాగ్ పెట్టుకొని ఎళ్ళిపోయింది. రెండవ రోజు మాత్రము గొడవ. తర్వాత రెండో రోజు నేనేం చేశాను, బస్సులో ఇలా తోసేసాను. తోసేసి వాళ్ళ అమ్మని, "అటు చూడు, ఇటు చూడొద్దు" అని చెప్పాను. తర్వాత పంపించామండి. పంపించిన తర్వాత ఇంటికొచ్చాక మా చెల్లి ఇద్దరు ఏడుపు. ఏమని? వాళ్ళ అక్క ఏమంటది, "డాడీ డాడీ చెల్లిని అసలు పంపించకండి డాడీ. డైరెక్ట్‌గా టీచర్ గారు నా క్లాస్ రూమ్‌కి తీసుకొని నా దగ్గర కూర్చోబెట్టితే, అక్క ఎళ్ళిపోదాం అక్క, అక్క ఎళ్ళిపోదాం అక్క" అని ఏడుస్తుంటే నేనే చదువుతాను డాడీ అంటుంది. బాగా చదివేది పెద్ద పాప చదువుతది. చిన్న పాప అలా డిస్టర్బ్ చేస్తుంటే తర్వాత నేనన్నాను, "2500 కట్టేసాను. ఇంటి దగ్గర కూర్చోబెట్టడానికా? చదివినా చదువుతది లేతే లేదు గాని ఎళ్ళవలసిందే అంతే" అన్నాను. ఇంకా ఏమనలేదు. రోజు బలవంతంగా పంపిస్తే ఎళ్ళింది. నిజంగా చెప్తున్నాను. 2, 3 నెలలు చదివిందండి. ఒకరోజు కూర్చోబెట్టి అన్నాను, "ఏదైనా చదువొచ్చా నీకంటే?" "మొత్తం వచ్చు" అనేసింది. ఏమొచ్చో చూద్దాం అని చెప్పి, "ఏ స్లేట్ తీసుకొనిరా రాయి" అన్నాను. మొత్తం గుండ్రంగా సున్నే చుడుతుంది. అయ్యో నాయన! ఇది ఏంటి చెప్పమంటే, "మొత్తమే రాసేసాను కదా డాడీ" అంటుంది. నాకు బుర్ర పాడైపోయింది. ఇది ఏంటే బాబోయ్! నేను డిగ్రీ చేసుకున్నాను. నీ అమ్మ డిగ్రీ చేస్తుంది. నువ్వు ఏ డిగ్రీయే బాబు ఇది సున్నాలన్నీ. ఎంత డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తే ఇదేనా నీ బ్రతుకు అని చెప్పి, నేను ఆమెకు చెప్పడం కాదు గానీ, నిజంగా చెప్తున్నానమ్మా. 3 నెలలు చదివిన ఆవిడకి ఒక్క అక్షరం రాలేదని ఏడ్చానమ్మా. మా పెద్ద పాప గురించి స్కూల్ నుంచి ఫోనొచ్చేసేది. సూపర్ చదువుతుంది. సూపర్ చదువుతుంది. 100/100, 100/100 అంటుంటే సంతోషం అయ్యేది గానీ, ఈవిడ సున్నా చుడుతుంటే 3 నెలలు సున్నా చుడతావా? ఒక వారం సున్నా చుడతారు గానీ, 3 నెలలు సున్నా చుడుతున్నావంటే, ఈ అమ్మాయి తింగరదే. నాకిలాగ పుట్టిందేమో బాబోయ్! ఈవిడికి చదువు రాదేమో బాబోయ్! ఏం చేయాలి బాబోయ్! అని చెప్పి ఎళ్ళిపోయినమ్మా గదికే. తలుపేసేసానమ్మా. మోకరించి ఏడ్చాను. ప్రభువా! నా చిన్న కూతుర్ని చేతులు పెడుతున్నాను తండ్రి. ఆలోచనకర్త అయిన నీవు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆలోచనకర్త అయిన నీవు మంచి తెలివి జ్ఞానము బిడ్డకు దయచేయనని ప్రార్థన చేశాను. ఒక్క నెల తిరగలేదమ్మా. వచ్చింది. వచ్చేసాను అన్నది నాతో. డాడీ నేను క్లాస్‌లో ఫస్ట్ వచ్చేసాను తెలుసా అన్నది. బాబోయ్! నువ్వు సున్నా చుట్టే మనిషి ఫస్ట్ ఎక్కడ వచ్చేస్తావు అని అనుకున్నాను. చదువుకున్నావా? ఏదైనా తెలుసా నీకు? మొత్తం తెలుసన్నది మరలా.
ఏం తెలుసు? ఏం తెలుసు చెప్పమన్నాను. ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ మొత్తం చెప్పేసింది. ఏ టు జెడ్ వరకు చెప్పేసింది. స్పెల్లింగ్ చెప్పనా అన్నది. మొత్తం చెప్పేసింది. నాకు మతిపోయింది. అప్పుడు అనుకున్నాను, నేను చెప్పేదే జరిగించలేదు. ప్రార్థన చేస్తే ఆలోచనకర్త నా కూతురికి జ్ఞానం ఇచ్చారని. గట్టిగా చెప్పండి హల్లెలూయా! భీమవరంలో నా చిన్న కూతురు సెయింట్ మేరీస్‌లో చదువుతుంది. ఇప్పటికే అంత గిఫ్ట్‌లు ఉంటాయన్నమాట ప్రైజెస్. ప్రతి సంవత్సరం సెయింట్ మేరీస్ స్కూల్‌లో ఫస్ట్ ప్రైజ్ కొడుతుంది. అంతే మాత్రం కాదు. నిన్న క్యారల్ వాళ్ళ క్రిస్టియన్ స్కూల్ కదా! క్యారల్ సాంగ్ కాంపిటీషన్‌లో టాపర్ అయింది. ఎప్పుడు కాంపిటీషన్‌కెళ్ళిపోద్ది. ఫస్ట్ అయిపోద్ది. ఏదైనా రాత పోటీ అయినా, లేపోతే చెప్పే పోటీ అయినా, పాటలు పాడే పోటీ అయినా, ఏది అయినా టాప్‌లోనే ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? ఆలోచన చెప్పేవాడు యేసు దగ్గరికి నా కూతుర్ని తీసుకొనెళ్ళాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా! అమ్మ ఏదో చెప్తున్నావు అని అనుకోద్దు. మీరు నమ్మకపోతే సెయింట్ మేరీస్‌కెళ్ళండి. బ్లెస్సీ ఆనందిని అని చెప్పండి. 10థ్ క్లాస్ బ్లెస్సీ ఆనందిని అని చెప్పండి. తెలియని టీచర్స్ ఉండరు ఆమె పేరు. నంబర్ వన్‌గా పాడుతది. మంచి రైటింగ్ అసల రైటింగ్ ఆవిడ రైటింగ్ చూస్తే నాకే సిగ్గు అనిపిస్తది. నేను అలా రాయలేను. అంత అద్భుతంగా రాస్తది. అంత బాగా చదువుతది. ఎందుకు తెలుసా? ఆలోచన చెప్పేవాడు మన దేవుడు. తర్వాత చదువు నాయన. ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు. దేవుడు. ఆయనే నీటి మీద నడిచిన వాడు. ఆయనే సముద్రములో దాటి తుఫానును ఆపేవాడు. ఆయన ఏది కావాలి అది చేయగలిగిన వాడు. సర్వశక్తివంతుడైన దేవుడు. తర్వాత నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి. తర్వాత సమాధానకర్త. ఆయన సమాధానిచ్చే దేవుడు. ఈరోజు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నిత్యుడగు తండ్రి. అందరూ చెప్పండి. మళ్ళొకసారి చెప్పండి. మళ్ళొకసారి చెప్పండి. నిత్యుడగు తండ్రి. ఆయనను నిత్యుడగు తండ్రిగా నీవు భావిస్తే నీ జీవితంలో గొప్ప మేలు జరుగుతది. అమ్మా! బైబిల్ ఇంకా చూడకండి. నా వైపు చూడండి. ఒక విషయం చెప్పేసి నేను ముగిస్తాను. ఒక కుటుంబము నాకు తెలిసిన కుటుంబం ఒకటి ఉంది. చాలా మంచి కుటుంబం. భార్యాభర్తలు వాళ్ళకి ఇద్దరు కొడుకులండి. చక్కగా నలుగురు ఒకే ఇంటిలో సంతోషముగా ఉండేవారు. మంచి బిజినెస్ చేసేవారు. రోజు రోజుకి వాళ్ళు సంతోషంగా బ్రతుకుతూనే, ఆనందంగా బ్రతుకుతూనే ఏ లోటు లేకుండా బ్రతికే సమయం అది. ఇలాగ చక్కగా బ్రతుకుతూ ముందుకు సాగిపోతున్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఆ దేశంలో కరువొచ్చింది. ఏమొచ్చిందండి? ఆ దేశంలో కరువొచ్చింది. ఆ దేశంలో ఎప్పుడైతే కరువొచ్చింది, అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించారు. మనం ఎంతో సంపాదించినా తినడానికి ఏమి దొరకట్లేదు. ఆహారము దొరకట్లేదు గనుక, మనము ఈ దేశం విడిచి ఇంకా ఒక దేశానికెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి ఇంకొక దేశం వెళ్లి బిజినెస్ చేసి అక్కడ సంపాదించి బ్రతుకుదాం. ఎందుకంటే ఇక్కడ ఉంటే మనం చచ్చిపోతాం. ఇక్కడ పరిస్థితులు బాగోలేదు అని చెప్పి ఏం చేశారు? వారి దేశం విడిచి మరి ఒక దేశానికెళ్ళిపోయారండి. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? అక్కడికెళ్తే చాలా బాగుంటది అనుకున్నారు. కానీ వాళ్ళ ఉన్న ఊరి పేరు ఏంటంటే బెత్లెహేము. ఏ ఊరండి చెప్పండి? బెత్లెహేము. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లును విడిచిపెట్టి వాళ్ళు మోయాబు దేశమునకు వెళ్ళిపోయారు. ఎక్కడికెళ్ళిపోయారండి? మోయాబు దేశమునకు వెళ్ళిపోయారు. మోయాబు అంటే అర్థం ఏంటంటే చెత్త కుప్ప అని అర్థం. అయితే ఈళ్ళ ఏం చేశారంటే రొట్టెల ఇల్లును విడిచిపెట్టి ఎందుకంటే ఆహారము లేదు ఇక్కడ బ్రతకలేము అని అనుకుని వాళ్ళు మోయాబు ఎళ్లి చేరిపోయారు. చేరిపోయి ఇంతకాలము చాలా బాగున్నారు. సంతోషంగా బ్రతుకుతూ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇదిగో పర్వాలేదు ఇక్కడ బాగుంది. బాగునే బ్రతుకుదాం అనుకున్నారు. చూడండమ్మా! మనము కూడా అద్దిల్లు మారుతుంటాం. పల్లెటూరులో అద్దింట్లో ఎవరు ఉండరు కానీ
మా ఊర్లో అయితే భీమవరంలో అయితే ఈ ఇల్లు బాగోలేదని ఆ ఇంటికి మారిపోతుంటారు. ఆ ఇంట్లో వాటర్ లేదని ఇంకొక ఇల్లు మారిపోతుంటారు. ఈళ్ళు అక్కడికెళ్ళిపోయిన తర్వాత పర్వాలేదు బాగుంది అనుకున్నారు. తర్వాత జరిగిన సంగతి ఏంటి తెలుసా? జస్ట్ కొంతకాలం అవ్వలేదు. వాళ్ళ ఆయన గారికి ఆరోగ్యం బాగోలేదు. అయ్యో! ఆరోగ్యం బాగోలేదు. ఏం చేయాలని చూస్తుండగా ఆరోగ్యం క్షీణించిపోయి ఇంటి యజమానుడు చనిపోయాడు. ఎంత దుఃఖకరమైన విషయం చూడండి. ఇంటి యజమానుడు చనిపోయాడు. ఇంటి యజమానుడు చనిపోతే ఏం చేయాలని అర్థం కాలేని పరిస్థితి. కానీ ఒకటే అనిపించింది. మా ఆయన గారు చనిపోయినా యవ్వనస్తులైన కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా! వాళ్ళని చూసి అంత ధైర్యం తెచ్చుకొని పర్వాలేదులే నేను బ్రతుకుతానని అనుకుని బ్రతకడం మొదలుపెట్టింది. పెద్ద కొడుకు పెళ్లి చేసింది. చిన్న కొడుకు కూడా పెళ్లి చేసింది. ఇద్దరు కోడళ్ళు చక్కగా బ్రతుకుతున్నాము అని అనుకున్నప్పుడు పెద్దవాడు ఆరోగ్యం క్షీణించిపోయి వాళ్ళ నాన్నలాగా చనిపోయాడు. పెద్ద కోడలు విధవరాలైపోయింది. ఇంకా కొన్ని రోజుల తర్వాత సేమ్ చిన్న కొడుకు కూడా అదే పరిస్థితికొచ్చాడు. ఏంటి వాళ్ళ నాన్నగారిలాగా పెద్దవాడు చనిపోయాడు. ఇప్పుడు చిన్నవాడు పరిస్థితి కూడా ఇలాగైపోతుంది ఏంటి అని అనుకున్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ముగ్గురు విధవరాలు ఒకే ఇంటిలో ఉంటున్నారు. చాలా వేదనకరమైన పరిస్థితి. మగదిక్కు లేకుండా అయిపోయిన పరిస్థితి. ఏం చెయ్యాలని అర్థం కావట్లేదు. ఆ సమయంలో ఆమె ఏం చేసింది తెలుసా? ఇద్దరు కోడల్ని పిలిచి అన్నది, "నా కుమార్తెలారా, మీరు యౌవన కాలంలో విధవరాలవ్వడం నాకిష్టం లేదు. మీది మోయాబు, మాది బెత్లెహేము. నేను తిరిగి బెత్లెహేముకెళ్ళిపోతాను. ఇంక నేనిక్కడ ఉండను. గాని మీరు చక్కగా మీ తల్లితండ్రి దగ్గరికెళ్ళిపోయి చక్కగా ఒక అబ్బాయిని చూసుకొని, వివాహం చేసుకొని చక్కగా బ్రతకండమ్మా. మీరు కష్టంలో ఉండడం నాకు ఇష్టం లేదు" అని చెప్పి ఏడుస్తుంటే, ఓర్పా అనిన ఆ కోడలు దగ్గరికొచ్చి అత్తగారిని ముద్దు పెట్టుకొని ఎళ్ళిపోయింది. గాని రూతు ఏమని చెప్తది? నోయోమిని చూసి రూతు ఏమని చెప్తది? నా వెంబడి చదువుకుందాం చూడండి. 16 వచనం. నా వెంబడి రావద్దనియు, నా వెంబడి రావద్దు అనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలుకొనవద్దు. నన్ను బ్రతిమాలుకొనొద్దు. నీవు వెళ్ళు చోటుకనే నేను వచ్చెదను. నీవు ఎల్లు చోటకి నేను వచ్చెదను. నీవు నివసించిన చోటనే నేనును నివసించెదను. నీ బెత్లెహేమే నా నివాస స్థలమగును గాక. నీ జనమే నా జనము, నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నీ మృతి పొంది చోటనే నేను మృతి పొందుదను. నేను మృతి పొందుదును. అక్కడనే పాతి పెట్టబడుదును. అక్కడనే పాతి పెట్టబడుతును. మరణము తప్ప మరణము తప్ప మరి ఏదైనను మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన నిన్ను ఎడల నన్ను ప్రత్యేకించిన ఎడల ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు యెహోవా నాకు ఎంత కీడైనా చేయును ఎంత గాక అనెను. కీడైనా చేయును గాక అనెను. గాక. రెండు చేతులు పైకెత్తి రూతు కోసం దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రూతు అన్యురాలు, రూతు ఒక విగ్రహార్థకురాలు. గాని ఇలా దేవుడి గురించి తెలుసుకుంది. ఎలా తెలుసా? నోయమి చేస్తున్న ప్రార్థన, నోయమి చేస్తున్న విజ్ఞాపన అది చూసి, నోయమి పడుతున్న బాధను చూసి యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకుంది. తెలుసుకుని ఇప్పుడు నోయమి అడుగుతుంది, నా కుమార్తె ఒక మాట చెప్తున్నాను, నా కోడలు నువ్వంటే నాకు చాలా ఇష్టం. గాని నీ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపో. నువ్విక్కడ ఉండొద్దు. ఎందుకంటే నీ తోటికోడలు వెళ్ళిపోయింది. నేను ఒంటరిగా వెళ్ళిపోతానమ్మా. నాతో వస్తే నీకు లాభము లేదు. నువ్వు వెళ్ళిపో అని చెప్తుంటే, నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు. నువ్వు ఏ స్థలంలో ఉంటావో నేను ఆ స్థలంలో ఉంటాను. నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. మన ఇద్దరు విడిపోవాలంటే మరణమే తప్ప వేరే విడిపోవడాలు మాత్రం ఉండదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ ప్రేమతో చెప్పిన మాట విని అర్థం చేసుకుని నోయమి కూడా వద్దు అనలేకపోయింది.
ఇద్దరు కలిసి బెత్లెహేముకి తిరిగి వచ్చేసారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. బెత్లెహేముకి తిరిగి వచ్చిన తర్వాత నోయమిని చూసి, నోయమి ఇలాగే అయిపోయిందేంటి, ఎంత చక్కగా ఉండేది కదా అని అందరూ మాట్లాడుతుంటే ఆమె అంటుంది, ఇదిగో నన్నింక నోయమి అని పిలవద్దు. నోయమి అనగా మధురం. నన్ను మధురం అని పిలవద్దు. నన్ను మారా అని పిలవండి. ఎందుకంటే నా జీవితం అంతా చేదైపోయింది. నన్ను మారా అని పిలవండి. చేదు అని పిలవండి. నా బ్రతుకు నాశనం అయిపోయింది అని నోయమి చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? రూతు ఒక విగ్రహార్థకులైన, రూతు ఒక విదేశీయురాలైన యేసు ప్రభు ఎవరు గ్రహించింది. నిత్యుడగు తండ్రి ఎవరో గ్రహించింది. యెహోవాయే నాకు తండ్రి అన్నది. నీ దేవుడే నాకు దేవుడు అన్నది. హల్లెలూయా. బెత్లెహేములొచ్చి కొంతకాలమే ఉన్నారు. ఒకరోజు స్టోరీ మనం చూస్తే అర్థమవుతుంది. నోయమి అంటది, ఇదిగో మంచి సంబంధం వచ్చింది. పాపా నువ్విప్పుడు పెళ్లి చేసుకోవాలి అంటది. ఎందుకంటే మన బంధువుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు బోయాజు. బోయాజు నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఆ సంబంధం వచ్చింది. నువ్వు సిద్ధపడాలన్నారు. అత్తయ్య గారు మీ మాట ఎప్పుడూ కాదనలేదు. ఈరోజు కూడా కాదనను అని చెప్పి వివాహం చేసుకుంది. చాలా జాగ్రత్తగా వినండి. వివాహం చేసుకున్న తర్వాత రూతుకి ఒక బాబు పుట్టింది. ఆ బాబు పేరు ఓబేదు. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు కుమారుడి పేరు యెష్షయి. యెష్షయి కుమారుడి పేరు దావీదు. దావీదు కుమారుడి పేరు యేసుక్రీస్తు. చప్పట్లు కొడుతున్న దేవుని స్తోత్రం తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవునికే తండ్రిగా చేసిన యెడల, నీవు యేసయ్యకే తండ్రిగా చేసిన యెడల, నువ్వే నా నిత్యుడగు తండ్రి అని చెప్పిన యెడల, దేవుని నమ్ముకున్న యెడల, ఆయన మీద నీవు నమ్మకం ఉంచిన యెడల, తప్పకుండా రూతు జీవితంలో మేలు చేసిన దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. హల్లెలూయా. రూతే యేసుక్రీస్తుకే నమైపోయింది. దేవునికి స్తోత్రం. నిజంగా చెప్తున్నానమ్మా. మన బిడ్డలు యేసు ప్రభులాగా మారాలి అంటే మనము రూతులాగా మారాలి. మళ్ళా చెప్తాను. సగం చెప్తాను, మీరు సగం చెప్పండి. మన బిడ్డలు యేసు ప్రభులాగా మారాలి అంటే మనము గట్టిగా చెప్పాలి ఆ మాట. ఓకేనా? మన పిల్లలు యేసు ప్రభులాగా మారాలి అంటే మనము రూతులాగా మారాలి. చప్పట్లు కొడుతున్న దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్యా నువ్వే నా దేవుడు అని అనుకున్న యెడల నీవు తప్పకుండా నీ బిడ్డలను ఆశీర్వదించే తల్లిగా ఉంటావు. ఆమేన్. సహోదరుడా, నీవు కూడా ఒక బోయాజులాగా మారిపోతావు. నీ జీవితంలో ఆశీర్వాదం జరుగుతుంది. నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకు యేసయ్య తిరిగి లేచాడు. చనిపోయి మూడో నాడు తిరిగి లేచి 40 రోజులు లోకములుండి ఆయనకి తెలిసిన వారితో కలిసి భోజనం చేసి 40 రోజుల తర్వాత అందరూ చూస్తుండగా ఎత్తబడి వెళ్ళిపోయారు. దాదాపు 500 మంది చూస్తున్నారు. పైకి అలాగే ఎత్తబడి వెళ్తుంటే ఇద్దరు మనుషులు పైన కనబడతారు. కనబడి అంటారు, గలిలీ ప్రజలారా ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నారు? యేసు ఎలాగ పైకెత్తబడి వెళ్ళరు, మరలా అలాగే వస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకం తెలుసుకుంటారు. రవికి తేజుడు రమ్యమైన, కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. రారాజు వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. ప్రేమరాజు
ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన బతువు సంఘము తీసుకుపోతాడు. గగనములో మేఘాల పైన మేఘాల పైన త్వరగా త్వరగా వస్తాడు ప్రేమరాజు. ప్రేమరాజు యేసు ప్రభు వస్తాడు. ఏమైనా తన బతులు సంఘం ఎత్తుకుపోతాడు. ఎత్తుకొని తిరుగులు విసురుచుండగా పొలాన పని చేస్తుండగా ఇద్దరు తిరుగులు విసురుచుండగా ఇద్దరు పొలాన పని చేస్తుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి రెప్పపాటులో కొనిపోబడి ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభు వస్తాడు. ఏమైనా తన బతుల సంఘం ఇచ్చిపోతాడు. ఇద్దరు తిరుగులు విసురుచుండారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువ. ఇద్దరు పొలానా పని చేస్తుంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువడతారు. చర్చికి నీవు వస్తున్నావేమో, యేసేని నమ్ముకున్నావేమో, కానీ నీవు ఎత్తబడిన గుంపులో ఉన్నావా? లేకపోతే చర్చికి వస్తున్నావా, వెళ్తున్నావా, అంతేనా? ఒక మాట చెప్పిన, యేసే రాకడ దగ్గరైపోయింది. మనము మొదటి రాకడ ఒక పండగ చేస్తున్నాము, కానీ రెండో రాకడని గుర్తు చెయ్యాలి. ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన మనలను తీసుకుని వెళ్తారు, పరలోకమును చేరుతారు. మరి ఎంతమంది రక్షణ పొందలేదు, బాప్తిసం తీసుకోలేదు? మాలాంటి దైవజనులు మాట్లాడుతుంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వారు మాత్రం నరకం వెళ్ళిపోతారు. అమ్మా, నీవు దేవుడి సన్నిధికి వస్తున్నావా? బాబు, దేవుని సన్నిధికి వస్తావునా? యౌవనస్తుడా, దేవుడి సన్నిధికి వచ్చి ఇంకా రక్షణ లేకుండా ఉన్నావా? దేవుడు అంటున్నారు, నేను నిత్యుడగు తండ్రిని నీకు, నేను పరలోకం తీసుకుని వెళ్తాను. అందుకు అతి త్వరగా మీ దైవజనుల దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు రక్షణ బాప్తిస్తం కావాలయ్యా, నేనేం చేయాలి చెప్పండి అయ్యా, మీరు చెప్పినట్లు చేస్తానని వెంటనే రక్షించబడి బాప్తిస్తం పొందాలి. ఆ మాట చెప్పుటకు దేవుడు నన్ను పంపించున్నారు. ఎవ్వరు నిర్లక్ష్యం చేయొద్దు. నేను 15 సంవత్సరాలు రక్షించబడ్డాను. నా పెద్ద కుమార్తె 12 సంవత్సరాలు రక్షించబడింది. మా చిన్న కుమార్తె గురించి చెప్పాను కదా, 11 సంవత్సరాలని రక్షించబడింది. మా ఊరంతా అన్నారు, ఏమన్నారు తెలుసా? ఎంత చిన్న పిల్లకి బాప్తిసం అవసరమా? పెళ్లి ఎలా చేస్తారు అన్నారు. నాకు ఎలా పెళ్లి జరిగింది, నా పిల్లలకి ఎలా పెళ్లి జరుగుతాయి? పెళ్లి జరగకపోయినా పర్లేదు, మాకు పరలోకం కావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నేను ఒక పంతులు గారు కొడుకుని, ఒక పంతులు గారు మనవడిని, కానీ యేసు గురించి తెలుసుకున్నాను. మరి నీవు ఎన్నాళ్ళు రక్షణ లేకుండా ఉంటావు? యేసు ప్రభు ఈ రాత్రి వస్తే పరలోకం వెళ్ళగలవా? ఎత్తబడిన గుంపులు ఉంటావా? అది మనస్సులో పెట్టుకుని ప్రార్థన చేద్దామా? అందరు నిలబడండి, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. తండ్రి నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం రాజా, నీకు స్తోత్రం రాజా. దేవుడి దగ్గర నీవు స్తుతించేవారుగా ఉండు. యేసు నీకోసం సిలువ రక్తం చిందించు. ఆయన పుట్టక ఎంతో అద్భుతం, అంత దయనీయం కూడా. అంత కష్టపడ్డాడు మన కోసం, సిలువలో చనిపోయాడు, మూడో నాడు తిరిగి లేచాడు. అటువంటి మహాదేవుణ్ణి నీవు విడిచిపెట్టి ఉన్నావు. చర్చికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ఆరాధన చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, ఇంకా రక్షణ మార్గములకి రాలేదే. దేవుడు అంటున్నారు, రక్షణ పొందు. ఏ క్షణం ఏమైపోతుంది నీకు తెలియదు. రక్షణ పొందు సోదరి, సోదరుడా, రక్షణ పొందు. అవునయ్యా, నాకు రక్షణ కావాలి.
నాకు బాప్తిసం కావాలి, నేను ఇప్పుడు వరకు నిర్లక్ష్యం చేశాను, నన్ను క్షమించండి ప్రభు అని ఎంతమంది అయితే ఒప్పుకుంటున్నారు నాకు రక్షణ కావాలని, అటువంటి వాళ్ళ కుర్చీ పైకెత్తి చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మొదటి తరాల్లో నీవు రక్షించబడి బాప్తిసం తీసుకోవాలి, దేవుడి కోసం బ్రతకాలని. ఎస్ సిస్టర్, ఎస్ బ్రదర్స్, ఎస్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ముందు బాప్తిసం తీసుకున్న వారి గురించి నేను చెప్పట్లేదు. ఎవరు ఇప్పటి వరకు బాప్తిసం తీసుకోలేదు, ఎవరు ఇప్పటి వరకు రక్షణ పొందలేదు, వారే కుడి చేయి పైకెత్తి చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఎస్, యౌవనస్తులు, పెద్దలు చాలా మంది చేతులు ఎత్తున్నారు. ఎస్ ఎస్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎస్, నేను రక్షించబడలేదు. మహిమగల తండ్రి, నీకు స్తోత్రం ప్రభు. నీ సన్నిధికి మరొకసారి వస్తున్నాను. నా జీవితంలో నువ్వు ఎంతో మేలు చేసి 15 సంవత్సరంలో రక్షించబడి ప్రభువా, ఇప్పుడు నాకు 48 సంవత్సరాల వరకు నన్ను కాపాడావు. నీవు ఈరోజు భూమిలోకి దిగి వస్తే నేను సిద్ధంగా ఉన్నాను, నీ దగ్గరికి వచ్చేస్తానని నిరీక్షణ ఉంది తండ్రి. కానీ చాలా మంది బిడ్డలు నిరీక్షణ లేక, నాకు రక్షణ కావాలయ్యా, నాకు ఆ నిరీక్షణ కావాలి అని చెప్పి చేతులు ఎత్తారు తండ్రి. ఆ బిడ్డలను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. నీ సన్నిధికి వచ్చి బిడ్డలు రక్షించబడ్డకు సాధించండి. కూడి ఉన్న బిడ్డలందరూ దీవించండి. రక్షించబడిన బిడ్డలు ఇంకా నీ కొరకు ప్రతి పరిస్థితిలో బలంగా నిలబడుటకు ఆత్మశక్తితో నింపండి ప్రభువా. నీకోసం బలమైన పాత్రగా బిడ్డలను చేయండి. సంఘమును దీవించండి, సంఘ సరిహద్దు విశాలపరచండి. మీ దాసుని దాసురాలను బలపరిచి వాడుకుంటున్నారు, ఇంకా ఘనముగా వాడుకోండి ప్రభువా. అనేక ఆత్మల సంపాదన కొరకు అద్భుత కార్యం మీరు జరిగించమని, ఇప్పటి వరకు మంచి వాతావరణం ఇచ్చి నువ్వు జరిగించిన కార్యం కొరకు నేను స్తుతించి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే నిల్చునుందాం. మరి చక్కటి వాక్యం అందించిన దయసేవకులకి మా తరపున, సంఘం తరపున హృదయపూర్వక వందనాలు. మరి అలాగే చేతులు పైకి ఎత్తిన వాళ్ళు మా వెనకాల చిన్న ప్రార్థన చెప్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నామా, ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. నా వెనకాల చిన్న ప్రార్థన చెప్పండి. ప్రియమైన, అందరూ చెప్పాలి, ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీరు ఈ లోకానికి వచ్చి నా పాపముల నిమిత్తం కలువరిగిరిలో రక్తము కార్చి ప్రాణము పెట్టి మరణించి తిరిగి లేచారని నమ్ముచున్నాను. త్వరలో నా కొరకై రాబోతున్నారని నమ్ముచున్నాను. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించండి. నీ రక్తముతో నన్ను కడగండి. నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. నన్ను నీ కుమారునిగా, కుమార్తెగా అంగీకరించండి. నా పేరును మీ జీవ గ్రంథములో లిఖింప చేయండి. మీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకొని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ రారాజైన యేసయ్యకి మహిమను చెల్లిద్దాం. దేవుడు ఎంత ఘనముగా ఈ క్రిస్మస్ ఆరాధనని, యేసయ్య ఆరాధన మహోత్సవం జరిగించిన గొప్ప దేవుని గట్టిగా కొడదామండి. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యకి సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు కలుగును గాక. అందరూ కూర్చుందాం. వందన సమర్పణ తెలియజేసి నేను ముగింపు ప్రార్థన చేసి ముగించేస్తాను. వచ్చిన వారందరికీ ప్రేమ మీద ఉంది, అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. పాటలు పాడుతాను. ఇందాక సీట్లు ఇచ్చారు కదా, మీరు ఎవరిని నేను వదిలిపెట్టను. ఇక్కడ భోజనాలు జరుగుతూ ఉంటాయి, ఇక్కడ పాటలు పాడుతూ మీరు అవకాశం లేని వాళ్ళకి అవకాశం ఉంటుంది. సమయం అవ్వలేదు కాబట్టి దేవుడు చాలా త్వరగానే దేవుడు అద్భుతంగా దేవుడు జరిగించాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. మరి ముందు మరి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు భోజనాలకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత మిగతా వాళ్ళు మా బెడ్లో మరి మరలా గ్రూప్ సాంగ్కి. మీ ప్రయాసం నేను చూశాను కాబట్టి, మీ భారం నాకు అర్థమైంది కాబట్టి
మీకు మరొక అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా మరి ఇటు రీతిగా ఈ కార్యక్రమం జరగడానికి తండ్రైన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు మరి మన మధ్య నుండి ఎంత గొప్ప కార్యం జరిగించిన మరి దేవాతి దేవునికి నా వందన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. మనం పాడుతూ ఉంటాం, నీ తోడు లేకపోతే నేను ఉండలేనని. మరి ఆయన తోడు ఉంది కాబట్టే, ఆయన సన్నిధి ఉంది కాబట్టే ఈరోజు ఇన్ని ఆటంకాలు అందరికీ తెలుసు. ఏ ఒక్కరికి నేను చెప్పక్కర్లేదు. ఇన్ని ఆటంకాలు, తుఫానులు, పరిస్థితుల మధ్యన దేవుడు తన నామాన్ని గొప్ప చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గనపడదాం. యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు కలుగును గాక. అలాగే మన గ్రామానికి రావాలని మరి నేను ఆశపడి మరి ప్రియమైన అన్నయ్య గారిని నేను అడిగినప్పుడు మరి ఏమాత్రం సందేహించకుండా చక్కటి మరి అవకాశం మాకు ఇచ్చారు. అలాగే జాషువా గారు, వారి ఆత్మీయ కుమారుడు, చక్కని దైవ సేవకులు, వారిని బట్టి, వదిన గారిని బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అన్నయ్య గారి గురించి ఒక మాట చెప్తూ మర్చిపోను. మహిమ ఘనత కరుహుడు అనే పాట రచయిత ఈయనేనండి. ఈ లోకములో జీవించేదను అనే పాట రచయిత. ఇంకా చెప్పాలంటే చాలా పాటలు ఉన్నాయి. సంతోషం నాకు సంతోషం, నీదు ప్రేమ గీతం, ఇలాంటి గొప్ప గొప్ప పాటలు చాలా మంది సేవకులు పాడుతున్నారు. కానీ మరి రచించింది, స్వరకల్పన చేసింది మరి అన్నయ్య గారే. నాకు మరి తెలుగు భాష నేర్చుకుని తెలుగులో పాటలు రాయడం గొప్ప విశేషం కావునండి. మనం తెలుగులో పుట్టాం, తెలుగులో పెరుగుతాం, కానీ ఏది లేకుండా వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోకూడదు. అడగాలి, దేవా నేను వెళ్ళిపోయేలాగా నన్ను వాడుకోండి ప్రభు అని అడిగితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఏదో ఒకరిని మన ద్వారా రక్షించుకుంటాడు. కాబట్టి అలాంటి మంచి దైవ సేవకులు, మంచి మనసున్న దైవ సేవకులు మన గ్రామానికి రావడానికి దేవుడికి మరి నేను వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారిని హెచ్చించాలని కాదు, దేవుడు వారికి ఇచ్చిన తలంతులు వాడారు కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. వాడకపోతే మాట్లాడతామండి? ఈరోజు చాలా మంది మరుగున పెట్టారు. మంచి మంచి స్వరాలు ఉన్నాయి, ప్రార్థనా పరులు ఉన్నారు మన మధ్యన, మాటగారులు ఉన్నారు, బోల్డని తలాంతులు ఉన్నాయి, వాడతలేదు ఈరోజు. దయచేసి మీ తలాంతులు వాడండి. వాడితే దేవుడు ఉపయోగించుకుంటాడు, ఏదో ఒకరిని రక్షించుకుంటాడు. కాబట్టి అలాంటి కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించుకొనును గాక. అలాగే మరి వేదికను అలంకరించిన సొలొమోన్ అయ్య గారికి, అమ్మగారికి మరి ప్రేమతో మేము ఆహ్వానించిన ఎమ్మటనే మా మధ్యకి వచ్చారు. వారికి, అబ్రహాం అయ్య గారికి మరి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మరి ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకే నా హృదయపూర్వక వందనాలు. ఒక మాట, మరి ఏ సంఘానికి వ్యతిరేకంగా ఈ మీటింగ్ పెట్టలేదండి. నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను. నా మనసేంటో, నా ఆలోచనలేంటో అందరికీ తెలుసు. యేసయ్య నామం గనపరచబడాలనే ఒకే ఒక్క ఆలోచన. ఒక్కరైనా ఈ మీటింగ్ ద్వారా దేవుని తెలుసుకుంటే అదే చాలనే ఆశతోటే పెట్టాము. దేవుడు చూస్తున్నాడు. నా మాటలు అవునో కాదో, యథార్థమో కాదో దేవుడికి తెలుసు. మరి అందరూ కూడా గ్రామ ప్రజలు గానీ, చుట్టుపక్కల పరిచర్య చేసే సేవకులు కానీ, వారందరూ ఎంతో ప్రేమతో మమ్మల్ని ప్రేమించి ఈ కార్యక్రమం ఎలా జరగడానికి సహకరించారు. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించును గాక. కాబట్టి డేట్లు ఏంటంటే, సేవకులు ఇచ్చే డేట్ కొరకు మనం ఎదురు చూడాలి కాబట్టి ఇలా పెట్టడం జరిగింది. దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరం ఇంకా ముందుకెళ్ళిపోదాం, లేదా జనవరి నెలకి వెళ్ళిపోదాం. తగ్గించుకోవడంలో తప్పు లేదు. ఒక ఆత్మ రక్షించుకోవడంలో మనకు అస్సలు ఏమీ లేదు. నేను కావాలంటే నెలకో పండుగ చేస్తాను. దేవునికి స్తోత్రం. డిసెంబర్ నెలలోనే చేయాలనే రూల్ ఏమి లేదు కాబట్టి మనం ఏ రోజు కూడుకుంటే ఆ రోజే పండుగ. దేవునికి స్తోత్రం. అలాగున మరి దేవుడు తన నామాన్ని గనపరుచుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అలాగే మరి ఇలాగా ఈ వాతావరణం బాగోలేనప్పుడు బుజ్జిబాబు గారి దగ్గరికి మేము వెళ్ళాము. మరి ఇలాగా అవకాశం ఉంటే, వాతావరణం బాగోపోతే అక్కడ పెట్టుకుంటామన్నప్పుడు మరి బుజ్జిబాబు గారు, ఆంటీ గారు మరి చాలా ప్రేమతో మమ్మల్ని చేర్చుకున్నారు. మరి వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఎక్కడ కూర్చున్నారో తెలీదు కానీ, మరి అలాగే దైవసేవకులు వారే ఈరోజు భోజనం సిద్ధపాటు చేశారు. వారి ప్రేమను బట్టి వందనాలు. ఇక్కడ ఇలాగ పరిచర్య చేయడానికి మరి చాలా మంది పేర్లున్నాయి. పేర్ల కన్నా దేవుడికి బాగా తెలుసు. అంతే కదండీ! మన పేర్లు అంత మంచిది కాదని నేను అంటాను. కాబట్టి యథార్థంగా, నిస్వార్థంగా ప్రార్థన చేశారు, పరిచర్య చేశారు, కష్టపడ్డారిక్కడ. దేవుడు వారిని చూసిన దేవుడు, వారి ప్రయాసను విన్న దేవుడు, వారి ప్రార్థన విన్న దేవుడు, వారిక్కడ కూర్చున్నారు ఖచ్చితంగా. వారందరి కష్టాన్ని ఎరిగిన దేవుడు వచ్చే సంవత్సరానికి ఇదే ప్రాంగణంలో దేవుని చిత్తమైతే గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పుదురుగాక. దేవుడు అట్టి రీతిగా దేవుడు వారిని హెచ్చించునుగాక, బలపరుచునుగాక, దీవించునుగాక. మరి ఇలాగా ఈ గ్రామ ప్రజలకి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చాలా దూరాల నుంచి వచ్చారు. తూర్పు తాల నుంచి వచ్చారు,
తల్లులకి చాలా చాలా వందనాలు. పెనుగొండలో అయినా ఎక్కడైనా పాపం ఎంతో దూరం అయినా సరే మమ్మల్ని ప్రేమించి వారు మా మధ్యకి వచ్చారు. అలాగే ఈ చుట్టుపక్కల సంఘాలు, అన్ని సంఘాలు నాకు తెలీదు కాబట్టి గోదావరిపేట కానీ, నక్కవారిపాలెం కానీ, మరి హ్మ్, సేరేపాలెం కానీ ఇంకెవరైనా వచ్చుంటే అమ్మ మీ అందరికీ పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక వందనాలు. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే పెనుగొండ నుంచి మరి యవ్వన బిడ్డలు ప్రతి ఒక్కరు వచ్చేసారు. మరి వాళ్ళందరిని దేవుడు దీవించును గాక. మరి నిజంగా చాలా దూరాలైనప్పటికీ కూడా బళ్ళ మీద వచ్చేసి ఎవరి పని ఆళ్ళు చేస్తున్నారు. కాబట్టి వారిని దేవుడు ఇంకా బహుబలంగా వాడుకొనును గాక. మరి ప్రతి సంవత్సరం డేవిడ్ గారు, వారి కుటుంబం ఇలాగ సౌండు, టెంట్లు ఇయన్నీ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు ఇలాగా సహకరిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే బుజ్జిబాబు పిల్లలు మరి చక్కటి సంగీతం అందించారు. బిడ్డలను దేవుడు దీవించును గాక. ఇలాగున దేవుడు ప్రతి ఒక్కరిని తన పనుల్లో వాడుకున్నారు. మరి నవడూరుగూరు నుంచి కూడా వచ్చారు. అందరికీ పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే దయతో మన్నించండి. అలాగే వంటల కాడ పరిచర్య చేసినోళ్ళు, వండిన వాళ్ళు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సకలాస్తులకు కారణభూతుడైన మా తండ్రి, దేవా మేము తగ్గాలి, నీ నామం హెచ్చించబడాలి. ఇలాగున నీ నామ మహిమార్థం ఈ కార్యక్రమం జరిగించుకున్నందుకు వేలాది వందనాలు. అయ్యా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఈ కార్యక్రమంలో పాలు పొందుకున్న ప్రతి బిడ్డని మీరు దీవించారు. నాయనా ప్రతి అవమానం మీకు తెలుసు, ప్రతి కష్టం మీకు తెలుసు, ప్రతి కన్నీరు మీకు తెలుసు. నాయనా నువ్వెవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్కరిని దీవించండి. కానుకిచ్చిన బిడ్డను కానీ, ప్రార్థన చేసిన బిడ్డను కానీ, బరగాలేసిన బిడ్డలు కానీ, నిస్వార్థంగా పరిచయం చేసిన బిడ్డలు అందరినీ మీరు దీవించండి. అయ్యా నా తండ్రి కొద్ది మందిగా మేము ఉన్నా కానీ అయ్యా నా తండ్రి ఈ రోజు చిన్న గుంపైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఎంత ఘనంగా నీ నామాన్ని గొప్ప చేసుకున్నందుకు వందనాలు. మేమందరము తగ్గించబడాలి, నీ నామం హెచ్చించబడాలని కోరుకుంటున్నాం. ఈ మీటింగ్ ద్వారా కొంతమంది జీవితంలో అయ్యా మేము ఆశపడుతున్నాం గొప్ప కార్యాలు జరుగునుగా. అయ్యా అడుగుపెట్టి ఈ స్థలంలో ఏ ప్రార్థన అయితే వారు చేస్తున్నారో యేసయ్య నామములో అతి త్వరలో ప్రార్థనకి జవాబు యేసయ్య చిత్త ప్రకారంలో వచ్చునుగా కానీ ప్రార్థన ఆయన కన్నీరు నాట్యంగా మార్చండి. వారి కష్టాలన్నిటిలోంచి దాటించండి. మారాలంటే అనుభవాలు మధురముగా చేయండి. మీ గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అయ్యా వచ్చిన దైవసేవకులను బట్టి ఆరాధన నడిపించిన వారు, గ్రీటింగ్ చెప్పిన వారు అందరిని బట్టి అందరిని మీరు బలంగా వాడుకోండి. వెళ్ళే ప్రయాణాలు మీరు తోడుకొని గొప్ప కార్యాలు చేయమని అయ్యా సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. దీవెన తీసుకోక ముందు నూతన సంవత్సర క్యాలెండర్ అయ్య గారు ఓపెన్ చేస్తారు. తదుపరి మనము భోజనాల్లోకి వెళ్ళిపోవాలి. అందరూ ఓపెన్ చేస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నూతన సంవత్సరం క్యాలెండర్ విడుదల చేస్తుంది. చప్పట్లు కొట్టు. కీబోర్డు ప్యాడ్ ఏదైనా సంగీతం కానీ ఇది దేవుడి కార్యం. ఎందుకంటే మనం నెక్స్ట్ క్యాలెండర్ లో చేసుకున్నాం కానీ అడిగట్టాలన్న దేవుడి కృప ఉండాలి. ఈ రోజు విశ్వాసం ఎవరు చప్పట్లు పడుతున్నారు వారు అందరూ 2025లో గొప్ప కార్యాలు చూచుదురు గాక, అడుగు పెట్టుదుము గాక. ప్రతి డేట్ మనకు మధురంగా మారిపోవును గాక. నిందలు ఘనతగా, అవమానాలన్నీ దేవుడు ఉల్లాసంగా మార్చేయను గాక. ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చును గాక. రాకడికి ఎత్తబడుదుము గాక. యేసే నామములు ఇవన్నీ మన జీవితంలో జరుగును గాక. యేసయ్యకే మహిమ కలుగును గాక. పరలోక ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదం తీసుకుందాం. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందున నెరవేరును గాక. మనదిన ఆహారం పెడి మాకు దయచేయము. మేము అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం నుంచి మమ్మల్ని శోధన తగ్గిన తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. అయ్యగా దీవిస్తాం. పరమ తండ్రి యెహోవాకు ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తోడు ఆదరణ సన్నిధి ఎప్పుడున్నో ఎల్లప్పుడూ మీ అందరి పట్లను యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క బిడ్డ పట్లను నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు. ఎవరైనా ఏ మందిరానికి వెళ్ళని వాళ్ళు ప్రతి ఆదివారం 2 గంటలకి మధ్యాహ్నం నుంచి ఆరాధన జరుగుతుందండి. 2 to 4 మీరు రావచ్చు. అలాగే ప్రతి నెలలో 2వ గురు శుక్రవారం విడుదల కూడికలు జరుగుతున్నాయి. మరి చక్కని దైవ సేవకులు మన మధ్య